హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక పెసరకట్టు పెట్టానండి. చాలా సింపుల్‌గా పెసరపప్పుతో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే చాలండి పెసరకట్టు అనేది పెట్టుకోవచ్చు. మీలో ఎంతమందికి పెసరకట్టు అనేది తెలుసో కామెంట్ చేయండి. నేనైతే గ్లాస్ మీద కొంచెం పెసరపప్పు తీసుకున్నానండి. కడిగి శుభ్రం చేసుకొని తగినంత వాటర్ పోసుకొని పప్పు ములిగేంతగా మనం తీసుకున్న పప్పును బట్టి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఏది కూర లేనప్పుడు చక్కగా ఇలాగా పప్పు చారులాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మేమైతే పెసరకట్టు అంటామండి. పెసరపప్పు చారు కూడా అనొచ్చు, కానీ మేము పెసరకట్టు అంటాం. దీంట్లో ఇలా మరుగుతున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా మరిగించుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇదైతే ఒక పావు గంటైనా బాగా మరగాలండి. పప్పు అనేది ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం కదా, ఇదంతా బాగా ఉడికితే కనుక దాంట్లో ఉన్న రసం అనేది బాగా దిగి కొంచెం కారం కారంగా ఉంటుంది, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి. ఇది బాగా కొంచెం దగ్గరికి రావాలి. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎంత పలుచగా కావాలంటే పలుచగా, చిక్కగా కావాలంటే చిక్కగా అయినా పెట్టుకోవచ్చండి, కానీ పలుచగా ఉంటేనే బాగుంటుంది. మనకు కావాల్సినంత వాటర్ పోసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా మరిగించుకోవాలండి. ఇలాగ ఒక్క పావు గంట మరిగితే కనుక చారు అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర అది వేసుకుంటారు, కానీ ఇదివరకు అయితే కొత్తిమీర అది వేసేవాళ్ళం కాదు, కరివేపాకు ఒకటే వేసేవారు. ఇప్పుడైతే కొత్తిమీర అవన్నీ వేస్తున్నారు. నేనైతే కరివేపాకు ఒకటే వేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరిగించుకుని దగ్గరికి వచ్చిన తర్వాత పోపు వేసుకోవడం అండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలండి. దీంట్లో కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇంగువ వేయట్లేదండి. ఇంగువ వేసుకుంటే కనుక స్మెల్ అనేది బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అరుగుదలకు కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇలాగ బాగా వేగిన తర్వాత మనం మరిగించుకున్న పెసరపప్పులో వేసేసి తాలింపు పెట్టుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు తెలియకపోతే కనుక ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా ఛానల్ పెట్టామండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.